రెండవ మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు కలిసి చదువుదాం. 4వ అధ్యాయం 7-8. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8. అపవిత్రమైన ముసలమ్మ మాట విసర్జించి దైవభక్తి విషయములలో నీకు నీవే సాధకము చేసుకొనము. శరీర సంబంధమైన సాధక కొంచెం మట్టుకి ప్రయోజనకరమగును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. దైవభక్తి. అపోస్తలుడైన పౌలు ఈ మాట చేసేటప్పటికి ఎట్లున్నాయి దినాల్లో 4వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అదే 4వ అధ్యాయం మొదటి వచనం. ఎలాంటిదంట? కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాం? అపోస్తలుడైన పౌలు మొదటి శతాబ్దంలో ఇది రాశాడు. అంటే 65-66 ఆ సంవత్సరాల మధ్య, లేదా 64-66 సంవత్సరాల మధ్య ఆయన రాశాడు. ఇప్పటికి ఎన్నేం లేనిది? ఇంచుమించు 2000 సంవత్సరాలు. ఆ దినాలకి ఈ దినాలకి తేడా ఎంతుంది? అందుకంటాడు, కడవరి దినాల్లో కొందరు అబద్ధికుల వేషధార వల్ల మోసపరుచు ఆత్మలందు దయ్యముల బోధన లక్ష్యమించి విశ్వాస భ్రష్టుల ఆత్మ తేటగా చెప్పొచ్చున్నాడు. మళ్ళీ ఇవన్నీ చూసే కొద్దీ మనకి ఎట్లుందంటే, ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తే మన వర్తమానికుడు నేను ఇంటి వచ్చాను. ఇప్పుడున్న ఈ రోజుల్లో మనకి ఏదన్నా ప్రసాదాలు కానీ ఇట్లాంటివి తినొచ్చా అని పెద్ద సేవకుని అడిగారు. ప్రసాదాలు తినొచ్చా? నెంబర్ 1 పాయింట్. ప్రసాదాలతో పాటు వాళ్ళ ఇంట్లో ఇచ్చి ఆదిత్యలో ఆ రోజు పాలు పొందొచ్చా అన్న ప్రశ్న వచ్చింది. ఎవరికైనా వస్తాయి కదా. ప్రసాదాలు తినొచ్చా? రెండవది, ఆ ఇంట్లో ఆ రోజు ఇచ్చి ఆదిత్యాల్లో పాలు పొందొచ్చా? రెండు కష్టమే. ఎందుకంటే విగ్రహార్పితమైన దేన్ని ముట్టొద్దు అనేది వాక్యం ఉంది కాబట్టి, ఆయన కూడా చాలా దైవజనుడు, ఆత్మీయంగా బోధ చేసే దైవజనుడు కాబట్టి చెప్పాడు, మీరు వాళ్ళు అడిగారంటే, సరేనయ్యా మీరైతే తినరు పెట్టరు, సరే మీరు ఇచ్చే ఆ యొక్క ప్రసాదం కావచ్చు, లేదా ఆ యొక్క మీ ఇచ్చే ప్రార్థన వల్ల వచ్చే వాటి కావచ్చు, మేము ఎట్లా తినాలి, కాబట్టి దీనికి వివరం చెప్పు అన్నాడు. అంటే వాళ్ళు కూడా ఇస్తారు కదా ఏదన్నా, మనం ఇస్తాం కదా ఏదన్నా, మీటింగ్లు పెట్టి అది భోజనాలు పెట్టి రెండక్క మా ఇంట్లో ఇది చేసాం అది ఇదని చెప్పి చేస్తే మనం అన్నప్పుడు వాళ్ళు వచ్చి మనం ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసిన తర్వాత భోజనాలు పెడతాం. మీరు ప్రార్థన కూడా మాకు పూజతో సమానం కదా, తినొచ్చా తినకూడదా? ఈ పాయింట్లు వస్తే ఆయన కూడా చెప్పాడు, అమ్మ మీకు భక్తి ఉన్నప్పుడు మీకు దాన్ని ఆచరించండి. మీకు భక్తి ఉన్నప్పుడు దాన్ని ఆచరించండి. మీ భక్తి మీది, మా భక్తి మీది. మా భక్తిలో మీరు ఏకీభించినప్పుడు మీ భక్తులు మేము ఏకీభించమని సామాన్యం చెప్పొచ్చు అనేది మొదలు చెప్పాడు. రెండవది, విగ్రహార్పితమైనది తినకూడదని ఖండితంగా చెప్పండి నేను. 2 ఒకవేళ ఖండితంగా భక్తితో ఉంటే చెప్పొచ్చు. ఇంకా 2వ పాయింట్ కూడా వస్తుంది. ఆ కుటుంబంలో లేదా ఆ రోజు ఇచ్చే ప్రేమలో వాళ్ళు మనకు రిలేషన్స్ పేగబంధం అందనుకో, అప్పుడు పాలు పొందొచ్చా పాలు పొందకూడదా? అంటే ప్రసాదాలు కాదు. మరి అలాంటి వాటిలో మనం పాలు పొందొచ్చా పాలు పొందకూడదా? ఆ విషయాలకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? యాక్చువల్గా వాళ్ళు ఏంటికి ఇస్తున్నారు? ఏదైనా పెళ్ళా కార్యమా అట్లా అయితే పర్వాలే, కానీ వాళ్ళకి ఇచ్చేది ఏదైనా అనుకో, సపోజ్ తల్లిలో ఇట్లా అనుకో, అట్లాంటిదప్పుడు ఎనీ పర్సన్ ఎవరైనా సరే ఆ దినము, నా వరకైతే ఆ దినం నేను చాలాసార్లు చూసిన హౌస్ డెడికేషన్ పైన ఆయన మామూలుగా హౌస్ డెడికేషన్ పోతే చూస్తేనే మొత్తం వాళ్ళ ఆచార సంబంధం ఉంటే చెప్పచ్చే కూడా బయటకు వచ్చేసాం. అట్లా 3-4 సార్లు జరిగాయి. లాస్ట్కి ఆ మనిషి పిలిచొద్దండి రాళ్ళే అన్నారు. సరే మంచిది. ఇది స్టాప్తో తర్వాత బంధువులతో, అంటే కొద్దిగా మనకి మన మనస్సాక్షి మన మీద నేరం మోపకుండా విశేషాలు. ఇప్పుడున్న బోధలు ఎట్లా వచ్చాయో తెలుసా? ఒక వ్యక్తికి మాకు ఇదే ట్రాఫిక్ జరిగింది.
అయ్యా మనం ప్రార్థన చేసుకుని ఏదైనా తినచ్చని వాక్యులు రాయబడింది. అపోస్తలుడు పౌలు అన్నాడు, ఏదైనా చేయొచ్చు కదా, మనం ప్రార్థన చేసుకుని తిందాం, తప్పేమి? ఏదైనా సరే, ఏదైనా సరే. ఈ రోజుల్లో ఇలాంటి జీవితాలు వస్తున్నాయి. ఆయన కూడా పరిచారకుడే, సువార్థికుడే, క్రాచ్ చేసిన వ్యక్తి కూడా పరిచారకుడే, సువార్థికుడే. ప్రార్థన చేసుకొని నేను తింటా, తప్పేమి అన్నాడు. నీ పాసుకోవాలని ఇతని సాహసం కూడా చేయకూడదు, నువ్వు నా దగ్గర కలుస్తుందని కన్నతిని చెప్పాను. అంటే ఏంటి? ఏదైనా సరే, అంటే అది విగ్రహారాధన కాదా, కనీసం అది అవసరమా లేదన్నది వద్దంట. ప్రాణం చేసుకుని తింటాడు. నీకంటే తిండిపోతూ సామెతలు 20 రబడినట్లు వాళ్ళు మేలు కదా. కాబట్టి మనం ఎట్లున్నట, మన భక్తి అనేది సాధకం కావాలి. ఏంటి? మన జీవితాల్లో వాళ్ళకి ఎట్లున్న ప్రత్యేకంగా ఉండాలి. మనకు తెలుసు ఏమంటాడు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం ఎమ్మల్లో తెలుసు, మనకు తెలిసిన భాగం 8లో సూపర్. మరి ఆయన దానియేలు ఎక్కడున్నాడు? చదవండి, దానియేలు 1:8. ఏం చేశాడంట? రాజు భుజించు భోజనమును పానము తిని తాను అపవిత్రపరచుకోకూడదు. ఏమి? రాజు ఏం తింటూ వస్తాడు? రాజు ఏం తినుకుంటూ వస్తాడు? ఏమన్నా అక్కడ ఏం నీట్గా ఏమైనా చెప్పాడా? ఏం చెప్పాడు చూడండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పుకుంటూ వచ్చాడు? 5వ వచనం నుంచి, మరియు రాజు తాను భుజించే ఆహారములలో నుండి తాను పానం చేయి ద్రాక్షారసం నుండి అనుదిన భాగం వారికి నియమించి అన్నాడు. ఆయన ఏం తింటాడు? ఈడే రాలే కదా. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇక్కడ చూస్తే చదవండి, అదే దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి. ఏం చేసా? బెల్షాజర్ ద్రాక్షారసం త్రాగుచుండగా ఏంటంటే తాను తన అధిపతులు తన రాణులు తన ఉపద్రులు వాటి ద్రాక్షారసం పోచి త్రాగినట్లు తన తండ్రికి నెబుకద్నెజర్ యెరూషలేము ఆలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తెమ్మని ఆజ్ఞించును. అందుకు వారు యెరూషలేము దేవుని నివాసం ఆలయం నుండి తీసుకుని సువర్ణోపకరణలు తెచ్చించగా రాజును అతని అధిపతులు అతని రాను అతని ఉపద్రులు వాటి ద్రాక్షారసం పోచి త్రాగిరి. వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్రాను వాటితో చేసిన దేవతలు స్తుతించు ద్రాక్షారసము తాగుచుండగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? విగ్రహార్పితమైన దాంట్లో నుంచి భోజనాలు వస్తున్నాయి. 5వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన ప్రకారము వాళ్ళు ఏం చేసే దాంట్లో నుంచి దానియేలుకు భోజనాలు వస్తున్నాయి. చూశాడు యవనస్తుడు, ఇంకా చిన్న వయసులో యవన కాలంలో పట్టుబడ్డాడు. అక్కడే ఆయన తన కాలం ముగించాడు. అంటే అంత వయోవృద్ధుడైపోయినా తన భక్తిని ఎక్కడ కూడా నిలకడగా ఉన్నాడు. అంటే తన భక్తిని ఎక్కడ ఈ రోజులు చాలా కఠినంగా చూస్తున్నాం. ఎట్లుందంటే ఇక చెప్పుకుంటూ పోతే మాకు ఇప్పటికే పూర్తిగా డెడ్ పొజిషన్లో ఉన్నాం. అంటే ఎట్లుందంటే ఇంటి మార్కుల్లో ఇంటి మార్కు ఉన్నాయి. దీనికి ఎట్లుందంటే ఏమి అసలు ప్లస్ మార్క్ అనే దానికి మా ఊరికి రావు. అంటే అంత కఠినమైన పరిస్థితులు ఈ రోజుల్లో భక్తి లేని జీవితాల మధ్య చూసినప్పుడు దానియేలు చూసినప్పుడు ఆయన ప్రత్యేకంగా ఉండడానికి ఏంటి? 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఏంటంటే వారు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అని వాటితో దేవతలు స్తుతించు ద్రాక్షారసం త్రాగుచుండగా వాళ్ళు చేసి ఏ పదైనా సరే మనం చూస్తాం. 2వ సమూయేలు 11వ అధ్యాయం 13-15 వచనాల్లో కూడా అదే మాట. దావీదు లాంటి మహాభక్తుడే ఉరియా లాంటి మహా వ్యక్తికి ఏం చేశాడట? మత్తుడై తాగేంత వరకు పెట్టాడంట. సౌత్య మధ్యదేమో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. ఏం చేస్తాడు? బాగా తిని త్రాగిన తర్వాత ఏం చేశాడట? అతను మత్తునిగా చేసి అతడు తినే తిండే. అంటే ఈ రోజుల్లో మన తిండి వల్ల కూడా దేవుని అపవిత్రం చేస్తున్నాం, మన మాటల వల్ల దేవుని అపవిత్రం చేస్తున్నాం. అందుకే భక్తి అనేది కనబడదు ఈ రోజుల్లో. అసలు ప్రవర్తన తీరులో మనకు మార్పులు లేవు. మార్పులు లేకపోతే సాధకం కాదు.
ఈరోజు మనకున్న సాధకం ఎట్లుందంటే రావటము అయిపోవడము, పోగొట్టుకోవడము అయిపోయింటే ఎట్లుందంటే ఆదివారం రావాలి, మంగళవారం రావాలి, ప్రాణం చేయాలి, వాడుకల ప్రకారం ఉండాలి. ఏదైనా పార్టిసిపేట్ చేసేది ఉంటే దశభాగాలు, కానుకలు కానుకలు, ఏదైనా మనకి ఇచ్చిన పని చేస్తే సంతోషం. మంచిది, ఇది కాదన్నము. దైవజనుడు ఆండ్రూస్ ఒక మాట ఉన్నాడు, అంటే సంగారెడ్డి సేవకుడు ఒక మాట అన్నాడు, కృపావరాలు అనేటివి దేవుడిచ్చిన దాంట్లో నీకు ఒక వంతె, అంతేగాని నీ యొక్క బలమును బట్టి, నీ జ్ఞానం బట్టి, నీ యొక్క ఆలోచన బట్టి కాదు. ఆయన నిన్ను వాడుకోవడానికి ఇచ్చిన తలాంతులో నీకు ఒక భాగం ఇచ్చాడు, అంతే. నీకు ఒక భాగం ఇచ్చాడు. ఆ భాగంలో పాలుభగస్తారు, దానికి వల్ల నువ్వు విర్రవిగద్దు అంటాడు. నిజమే అది. అంటే పాటలు వస్తే గర్వం వస్తాయి. నేను ఇంకా అయిపోయి కీప్యాడ్ వేస్తే గర్వం వస్తాయి. ఇంకా అయిపోయి మెయింటైన్ చేస్తే నాకు గర్వం వస్తాయి. నేను లేకపోతే నేను కూడా ఆఫీసులో అనుకునేవాడిని. మనం అప్పుడు ఏమి వచ్చింది? ఇగో వచ్చింది. నేను అనేది వస్తా. కొద్దిమందికి వస్తా, ఏమైనా వస్తాయి, పాటలు పడి వరం వచ్చినా, తలాంతో ఏదైనా వచ్చినా ఇంక నేనే అనుకుంటూ వస్తావు. అప్పుడు అన్నాడు సేనా అని ఒక ఆయన ఉండి, ఆయన క్రిస్టియనే, ఆయన అన్నాడు, శ్యామ్సన్ గారు, ఆయన నాకంటే సన్నాడు, శ్యామ్సన్ గారు అయి లేకపోతే అమాస్ నిలబడదానికి ఒక సూక్తి ఉంది కదా, నీవు లేకపోయినా నేను లేకపోయినా పని చేస్తారయ్యా. ఓహో, ఎట్లా చేస్తారని అనుకున్నా. నన్ను చెప్పారు. ఇప్పుడు నేను పోతే వాళ్ళతో నేర్చుకునే పరిస్థితి వస్తాయి. అంటే ఏం సార్ రికార్డులు ఏమైనా ఉన్నాయా? రాదని కాదు, అడగాల్సి వస్తాయి. ఇగో వద్దు. దేవుడు ఏదో నీకు వరం ఇచ్చాడా, తలాంతి ఇచ్చాడా, దీనుడిగా ఉండి పని చేయి, అంతే. ప్రభా దీన్ని కాపాడుకుంటా, నమ్మకంగా ఉంటా. అందుకంటే 2 తిమోతి 4:7-8 కూడా ఆయన అంటాడు, అయ్యా కాపాడుకున్నా, అయ్యా నా కడముట్టించా, విశ్వాసం కాపాడుకున్నా, నా యొక్క సాక్ష్యం సంపాదించుకున్నా అని. కాబట్టి మన జీవితాల్లో అది కావాలి. ఇది ఈ రోజుల్లో అది తగ్గింది. ఏంటంటే ఇంక అయిపోయింది. సాపులు వేసినా, తలాంత కొట్టినా, ఏదైనా చేసినా ఈ ఇగో పోతే రేపు నిన్ను మిచ్చినోడు దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వస్తాడు. రెండో, పిలుపు అనుభవ జీవితాలు ఉండి కూడా దాన్ని పోగొట్టుకుంటే నీ వల్ల లాభం లేనప్పుడు ఇంకోరికి ఇస్తూ వస్తాడు. అనుకున్నాడు బిలాం. నేను ప్రవక్తని కదా, నేను చెప్పేది ప్రవచనం అనుకున్నాడు. దేవుడు గాడితో మాట్లాడిచ్చాడు. నోరిచ్చాడు. రేపు బుద్ధిలో ఉన్నాడు అన్నట్లు. అందుకే అంటాడు, ఆడు రాస్తాడు 23వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో 22వ అధ్యాయం 22వ అధ్యాయం 28వ వచనం. గాడిద మాట్లాడింది అంటే కొన్ని సందర్భాలు వస్తాయి. ఏంటి గాడిద మాట్లాడిన దేవుడు అనుకు ఆయన బుద్ధి చెప్పడానికి చెప్పు చేసట. ఆయన మధ్యలో ఇరికించి ఇరుపక్కల ఆయన నలిపి ఆయన కొడుతుంటే అప్పుడు గాడిద దేవుడు స్వరమిచ్చి నేనేం చేస్తాను నన్ను కొడుతున్నావు అని ఆ గాడిద మాట్లాడితే కానీ బుద్ధి రాలేదు. కాబట్టి నీ ఇగో మొదటిది, నీ వల్ల, నీ సాక్ష్యం వల్ల, నీ సాక్ష్యం వల్ల అవమానం రాకూడదు, నీ ప్రవర్తనలు రాకూడదు. నీలో ఉన్న ఇగో చంపబడుతూ రావాలి. ఎప్పుడైతే చేస్తూ వచ్చాడో అనుభవ జీవితాల్లో అప్పుడు ఆయనకు బుద్ధి వచ్చి రావాలి. అప్పటికి రాలే, ఆయన స్వభావం మారలేదు. కాబట్టి ఆయన అనుభవ జీవితాల్లో లాస్ట్కి ఒక మాట అంటాడు, 23వ ఉంటాడు, యాకోబు రేణువులు ఎవరు లెక్కింపగలరు, ఇశ్రాయేలు యొక్క 4 పనులు ఎవరు లెక్క పెట్టగలరు అంటూ, నీతిమంతుల మరణం అంటే మరణం నాకు కలుగును కాక అన్నాడు. మరణం నాకు లభించను కాక అన్నాడు. అంటే ఆ జీవితంలో తాను నీతిమంతులుగా పరీక్షించుకోవడం జీవితానికి వచ్చాయి. చాలామంది పోగొట్టుకుంటా. కాబట్టి ఈ రోజుల్లో నెంబర్ 1, నీ రక్షణ జీవితాన్ని కాపాడుకోవాలి. నీ ప్రవర్తన ఎక్కడ పోయినా దానియేలు లాంటి సాక్ష్యం కావాలి. నెంబర్ 2, మనకేదైనా ఒకటి ఉందనుకో, దానివల్ల ప్రభు మహింపరచబడాలి. మూడవదిగా మన జీవితంలో చూస్తే, ఈ రోజుల్లో మన అనుభవ జీవితంలో చూస్తాం, అపోస్తలుడైన పౌలు మన ప్రవర్తన అంతట్లో కూడా ప్రభువునకు మాదిరిగా. అందుకే మన జీవితాలు చూసినప్పుడు చూడండి, రూతు గ్రంథం 3వ అధ్యాయం 10-11. రూతు గ్రంథం 3వ అధ్యాయం 10-11. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే
ఉమ్, 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 ఉమ్. ఇక్కడ రెండు మాటలు అంటాడు. నీ ఏంటంట, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైంది. ఈ రోజుల్లో ఒక వ్యక్తి మార్పు చెందిన తర్వాత సత్ప్రవర్తన అంటే ఇంకా మార్పుకు తగ్గట్టు దాని క్రియలు రావాలి, దాని క్రియలు రావాలి. ఈ రోజుల్లో ఆ క్రియలు అందుకంటాడు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాటలు హెచ్చరిక చేస్తూ వస్తాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10-11 నుంచి చదువుతాను. గనక ప్రభునికి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించుతూ వెలుగు సంబంధంలో నడుచుకొనుడి. ప్రభువునకు ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించాలి అంటే అందుకే అంటాడు ప్రభువలే మనం ఉండాలంట, ఆయన వలే. అందుకే 1 కొరింథీ 11:1 అంటాడు ఆయన వలే. అందుకే అపోస్తలుడైన యోహాను 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 16-17 అంటాడు ఆయన పోలి. అంటే మన జీవితాలు ఆయన వలే, అంటే ఆయన ఎట్లున్నాడో ఆ రూపం, ఆ లక్షణాలు మనలో అమర్చుకోవాలి. ఎప్పుడు అర్థమవుతుంది ఒక వ్యక్తికి? అందుకంటాడు అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక 4వ అధ్యాయం, అపోస్తలుడైన యోహాను తన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10 అంటాడు తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడింది. ఏళ్ళగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారై ఉండాలి అన్నాడు. అందుకంటే అట్టివారమై ఉన్నామన్నాడు. ఆయన ఎట్లున్నాడో మనం ఈ లోకంలో అట్లా. అంటే నేను అనుకుంటా యేసు ప్రభువారు 3.5 సంవత్సరాలు పబ్లిక్లో కనపడినాడు. 3.5 సంవత్సరాలు పబ్లిక్లో కనపడినాడు. ఈ 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన ఎక్కువగా మాటికి లోకానికి వెలుక కనబడ్డాడు. తర్వాత 30 ఏళ్ళు ఆయన జీవితంలో తల్లిదండ్రులు ఎదుట ఆయన పరిచయం చేస్తూ 30 ఏళ్ళ తర్వాత దేవుని యొక్క ఆత్మచేత ప్రేరేపించబడే రక్షణ మారమనసుకు తగ్గిన క్రియలు మత్తయి సువార్త 3వ అధ్యాయం 7 నుంచి 10 వరకు రాయబడిన ప్రకారము, తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయం 16 నుంచి 18 వరకు రాయబడిన ప్రకారము ఆయన పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన కూడా దేవుని సేవ చేస్తూ అనేకులకు రక్షణ మార్గం బోధిస్తూ ఆ అనుభవ జీవితాలు కలిగి ఆయన సేవించిన సేవ, ఆయన ప్రీతికరమైన జీవితాలు అనేకులు మాదిరిగా ఉండటం బట్టి అనేకులు ఆయన విశ్వాసం ఉంచారు, రక్షణ పొందారు, పాపక్షోభ పొందారు. తర్వాత ఆయన రక్తం చేత కడగబడుతూ వచ్చారు. ఇప్పుడు ఆయన వల్లే మనం ఉండాలి. ఆయన వాళ్ళంటే ఆయన ఏ క్రియలు చేస్తూ వస్తారో అలాంటి లక్షణాలు ఆయన పోలి ఆయన మాదిరిగా ఈ జీవితం రావాలన్నప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఆయన అంత్య జీవితం అంటే నేను కాను. అందుకే గలిత 2:20 అంటాడు నేను కాను. ఈ జీవితం ఎవరికైతే ఏర్పడుకుంటూ వస్తుందో నేను కాను. ఇక నా జీవితం నాది కాదు, క్రీస్తు దాని జీవితం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు వాని ప్రవర్తన మారుతుంది. అంటే నేను ఇక నా జీవితము, నా అనుభవ జీవితం నాది కాదు. ఇప్పుడు రూతు ఎరిగింది అది. ఏమని? అయ్యా నేను మోయాబులు ఉన్నంత కాలము నా జీవితం ప్రత్యేకం. నేను తల్లిదండ్రుల మధ్య ఉన్నంత వరకు నా తల్లిదండ్రులకు అడుగుజాడల్లో ఉంటే, తల్లిదండ్రుల మధ్య నేను ఉన్నంత వరకు అంటే వివాహం అయ్యేంత వరకు. ఎంతకాలంలో ఆమె వివాహమైందో మనకు చరిత్ర తెలియదు, కానీ వివాహమైన ఆ రోజు నుంచి ఎప్పుడైతే నయోమి ఇంటికి ఆమె సరెండర్ అయిందో, అంటే ఆమె నయోమి ఇంటికి మరి ఆమె కోడలిగా వచ్చిందో ఆ దినం మొదలుకొని సత్యంత వరకు నేను నయోమి యొక్క కూతుర్ని, లేదా నేను నయోమి ఇంటికి అయ్యా మరి నేను అప్పచెప్పడ్డాన్ని ఎరగాలి. అప్పుడు అర్థమవుతుంది. ఊరికి అది కాదు అంటే ఏంటి? అందుకే అంటారు మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఏదైనా కానీ వారి ప్రవర్తన ఎట్లుందంటే, అందుకే కీర్తన 45:10-11 అంటాడు కుమారి ఆలకించుము, ఆలోచించు చెవికము, నీ స్వజనము నీ తండ్రికి మరుమన్నాడు. చదువుమా 45:10-11. అది ఇప్పుడు ఏం చేయాలంటే నీ స్వజనము నీ తండ్రిని మరచాలి. మళ్ళీ మనకి అర్థమైతే రిబ్కా దగ్గరికి వెళ్ళాడు ఎలియాజర్ గారు. వెళ్ళి వివాహ విషయంలో తీర్మానం చేసి ఆమెను అడిగితే ఏమని చెప్పింది? చేసుకుంటాను అనింది. తర్వాత ఏం చెప్పింది? ఆమెతో ఆయనతో పాటు వెళ్తామంటే వెళ్తానంది. అంతే, మళ్ళీ రిటర్న్ పోయినట్లు కనపడదు మనకి, అంటే వెనక పోయినట్లు కనపడదు.
ఈ రోజుల్లో మన జీవితాలు ఎట్లున్నట్టే రక్షణ మార్గం పొందినట్లు కనపడతాయి, రక్షణ మార్గం పొందినట్లు కనపడుకుంటూ వస్తాయి. తర్వాత ఆడ కూర్చుంటామో ఆడే కనపడుకుంటూ వస్తాం. అర్థమవుతుందా? రక్షణ ఉంది, మారుమనసు ఉంది, బాప్తిసం ఉంది, బల్ల ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అట్లే వాళ్ళ వల్లే ఉంటాం. మనల్ని చూసినప్పుడు మార్పు రాదు, మనల్ని చూసినప్పుడు మార్పు రాదు. అందుకే రిబ్కా ఏ రోజైతే తన యజమానుడు అంటే అబ్రాహాము యొక్క కోడలని అంగీకరించబడిందో, ఎప్పుడైతే ఎలియాజరు యొక్క చేతి కిందకు లోబడుకుంటూ వచ్చిందో, ఆ రోజే తన తీర్మానం ఏంటి, ఇక నేను కాను ఇస్సాకునకు సంబంధించిన దాన్ని, ఇక నా బ్రతకంతా ఇస్సాకు సంబంధించిన అనుభవంలోనే నడచాలి. ఎప్పుడైతే ఈ భయం వచ్చిందో ఆమెలో ప్రవర్తన మారింది. నయోమిలు కూడా అది వచ్చింది. ఏమని? రూతులో అది వచ్చింది. అప్పుడే ఎంత మనం 1:15 చూసినప్పుడు, నీ తోడి కోడల్ని స్వజలేందుకు తన దేవునికి తిరిగి వెళ్ళింది, నీవు తిరిగి వెళ్ళిపో అన్నప్పుడు ఏమంటుంది, నీవు నివసించే చోట నివసిస్తా, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోట నేను మృతి పొందుతా. మనం చెప్పగలమా? మనం చెప్పగలమా? అంటే ఏంటంటే నా బ్రతకంటే ఇంకా నా ఊపిరే నా ప్రాణమైనా ఎట్లుందంటే కుటుంబం వస్తాయి, ఇది కూడా కష్టమే. కుటుంబం వస్తాయి, భార్య పిల్లలు వస్తారు, కుటుంబం వస్తాయి, భార్య పిల్లలు. ఈ అనుభవ జీవితాలు ఎట్లా వస్తుంటే కలిసిపోయే జీవితాలు కూడా కొన్ని వస్తాయి. వారి వంటి ప్రవర్తనలోకి దిగజారిపోయే పరిస్థితులు. అప్పుడు ప్రత్యేకంగా ఉండాలి, అప్పుడు ప్రత్యేకంగా ఉండాలి. ఈ ప్రత్యేకంగా లేకపోతే అందుకే అబ్రాహాముకి తేడా మనకు కనపడింది. అబ్రాహాంకి మనకు తేడా ఏంటి? చూశాడు తన అన్న కుమారుడైన లోతు తనతో పాటు బయటకు వచ్చాడు 13వ అధ్యాయం ఆదికాండంలో. సంతోషించాడు, ఎందుకంటే తండ్రి పోయిన తర్వాత మళ్ళీ దేవుడు పిలిచాడు, అయ్యా ఈ భూమి స్వాస్థ్యం మీది, ఇక్కడ ఉండండి అంటే వాళ్ళు ఉన్నారు, విస్తరించారు, అభివృద్ధి వచ్చింది, నివసించిన స్థలము జాలినంతగా వచ్చింది. అప్పుడు గలాట్లు జరిగినాయి. అప్పుడు ఎరిగాడు అబ్రాహాము గారు, ఆలోచన వచ్చి ఉంటాడు, మనం ఇరువురు బంధువులు కాబట్టి నీవు నేను ఏరుగా ఉందా, మన ఇరువురు బంధువులు కాబట్టి మన ఇరువురు వేరుగా ఉందాం. నువ్వు కుడి తట్టు పోతావా, నేను ఎడవ తట్టు, నువ్వు ఎడవ తట్టు పోతావా, నేను కుడి తట్టు. అంటే ఏంటంటే కుడికి ఎడమకి ఎంత తేడా ఉంటుందో కలవడానికి అవకాశం ఉండదు. కలవడానికి కుడికి ఎడమకి కనపడచ్చు. అంటే ఏంటి, తూర్పు పడమరు కనపడచ్చు, కానీ తూర్పు పడమరు కలవు. అంటే ఈ కళని జీవితంలోనికి వాళ్ళు విడిపోయారు కాబట్టి మళ్ళా అబ్రాహాం ప్రాణం చేశాడు 18వ అధ్యాయంలో, ఆదికాండం 18వ అధ్యాయంలో ప్రాణం చేశాడు. కానీ లోతు దగ్గరికి వెళ్ళినట్లు చరిత్రలో చూడం. లోతు దగ్గరికి వెళ్ళినట్లు చరిత్ర చూడం. అబ్రాహాం 18వ అధ్యాయం 19 నుంచి ఆఖరి వరకు ప్రాణం చేసుకుంటూ వచ్చాడు. 18వ అధ్యాయంలో ఆఖరికి వరకు ప్రాణం చేశాడు. 50 మంది ఉన్నారా, 45 మంది ఉన్నారా, 40 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, ప్రభు కోపడిపోతే 20, 10 ఆఖరి చెప్పి ముగించుకొని ప్రభుకు అప్పచెప్పి ఆయన తన ప్రార్థన ముగించినట్లుంది. కానీ ఆదికాండం 18వ అధ్యాయంలో కానీ అబ్రాహాం లోతు దగ్గరికి వెళ్ళి రావయ్యా అని పిలిచినట్లు కనపడు. 2 తన దాసులు కూడా పంపి ఏదన్నా పోవయ్యా, దేవుడు బయలుపరిచాడు, సొదొమ నాశనం అయిపోతుందంట, నీ వెళ్ళి చెప్పుపోని కూడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? మనం అనుకుంటాం ఒకవేళ చెప్పచ్చు కదా, ఏలేజర్ లాంటి వ్యక్తులు ఎవరినైనా దేవుడు అబ్రాహాం బయలుపరిచాడయా నువ్వు వెళ్ళి రావా అని చెప్తే. చదవండి 14వ అధ్యాయం, ఆదికాండం 19వ అధ్యాయం 14 వచ్చిన, ఆదికాండం 19వ అధ్యాయం 14 వచ్చిన. ఎప్పుడు చెప్పాడు లోతు? ఒక పక్క 2 దేవదూతలు ఆ ఇంట్లో ఉన్నారు, బాగా గమనించు. 2 దేవదూతలు లోతు ఇంట్లో ఉన్నారు. చుట్టూ వాతావరణం అంతా కూడా భయంకరంగా ఉంది. ఆ చిన్న పిల్లలు మొదలుకొని దొమ్మికి లోతు మీద దాడి చేశారు. లోతు 2 కుమార్తెల మీద దాడి చేస్తూ వచ్చారు, అవమానపరుస్తూ వచ్చారు. లోతు యొక్క పరిస్థితి చూసి దేవుని యొక్క దూతలే ఆ చుట్టూ వారికి రక్షణ కల్పించారు. అప్పుడు చెప్పినా లోతు అల్లాన్లో మారలేదంట. అర్థమేనా? లోతు అల్లాన్లో మారలేదంట. పరిస్థితి ఎట్లుందో తెలుసా? దేవుని యొక్క దూతలు వచ్చి అతనికి భద్రత కల్పించి అతను చుట్టూ బహు భయంకర చీకటి కమ్మించి ఏమాత్రం కూడా కనబడినంత పరిస్థితి పెట్టి ఎవరైనా కలిగిన వారిని పట్టుకొని రాని మరి బయటికి వెళ్ళిపోదామని పిలిచినప్పుడు తన అల్లం దగ్గరికి వెళ్తే అల్లాళ్ళు కూడా నమ్మలేదు. పరిస్థితి కంటికి కనబడుతుంది, మీకు అర్థం కావాలి.
అంటే ఏంటి, కంటి కనబడుతుంది, అంత కనబడే పరిస్థితి వచ్చినా కూడా లోతు అల్లంలో నమ్మలేదు. ఇంకా అబ్రాం తన దాసులు పంపినా అబ్రాం వచ్చినా ఇంటాడా? కాబట్టి దేవుడు సందర్భంలో ప్రార్థన చేశాడు. అప్పుడే 19వ అధ్యాయం 28, 29 రాయబడింది. అబ్రాం ప్రార్థన ఆలకించి ఒక లోతును మాత్రం బయట తీసుకొచ్చాడు. అందుకే 2 పేతురు 2వ అధ్యాయంలో 8, 9 రాస్తాడు, ఆ నీతిమంతుడు తన మనసాక్షిని దినదిన నొప్పించుకున్నాడని. అంతే, దిగిజారిపోతా నీవు, దిగిజారిపోతా. ఈరోజు భక్తి అనేది తగ్గిపోతుంది. ఎందుకు అనుభూతులు వచ్చిందంటే తెలుసా? అందుకే బోయజు చూశాడు రూతుని, అమ్మా నీ ప్రవర్తన, ఎందుకంటాడు బోయజు చూసి 3వ అధ్యాయం రూతు గ్రంథం 3వ అధ్యాయం 11 వచనంలో అంటున్నాడు. రూతు గ్రంథం 3వ అధ్యాయం ఏంటంట, నువ్వు యోగ్యురాలని నా జనులందరూ ఎరుగుదురు అంటూ అనుభూతాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఎంత అనుభూతాలు చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యం రాయబడుకుంటూ వచ్చింది. దేవుని యొక్క వాక్యం రాయబడుకుంటూ వచ్చింది 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 11లో అంటున్నాడు, మరి కుమారి భయపడకము, నీవు చెప్పినది చేస్తే నీ యోగ్యురాలు నా జనులందరూ ఎరుగుదురు అన్నాడు. అంటే ప్రజలందరూ చూశారంట ఆమె యోగ్యురాలని. మన కుటుంబం సాక్షి చెప్పగలదా? మన కుటుంబం మనకు సాక్షి చెప్పగలదు. ఈ మధ్యాహ్నం వేళ ప్రభు నిన్ను అడిగేది, మన అనుభూతాలు మన పిల్లలు మనకు సాక్షి చెప్పగలరా? నాకు కూడా ప్రశ్న వస్తుంది, నీ పిల్లలు నీ మీద సాక్షి చెప్తారా? నీ ప్రవర్తన నీ మీద సాక్షి చెప్పుకుంటూ వస్తుందా? కాబట్టి మధ్యాహ్నం వేళ పరీక్షించుకుంటే బయట మనకు సాక్ష్యం ఉందా, వీళ్ళు దేవుని నమ్ముకున్నారని. మనకి ఇంక లేకపోతే ఎందుకు భక్తి? అందుకంటే 4వ అధ్యాయం 1-7 అంటాడు, అయ్యా ఈ రోజుల్లో దైవభక్తి సాధకం లేదయ్యా అన్నాడు. జనులు కల్పన కథల వైపు తిరుగుతున్నారయ్యా అన్నాడు. ఏంటంటే అబద్ధ బోధకులు, వారు ఎట్లయినా సరే అమ్ముడు పోయి సేవకులు ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నదట్లు చెప్పారు. ఏం చేస్తాం? ఒక ఆయన చెప్పాడు, ఏం బ్రదర్ మీరు రాంగరంగ ఇంత ప్రవర్తన దిగజారిపోతుందంటే, ఏం చేయాలన్నా సేవకు వచ్చాం కదా అన్నాడు. మరి సేవకు వస్తే వాళ్ళు ఎట్లా చెప్తారు, వినకపోతే మేము బతకలేం కదా అన్నాడు. ఏంద్రా ఇంత అద్మానం చెప్తున్నావు అని అంటే ఆయన అంటాడు, నా కుటుంబం ఉందయ్యా, భార్య పిల్లలు ఉన్నవారు, నీ సేవకు వచ్చాను, నేను చెప్పకపోతే ఎట్లా? ఇంక నేను యథార్థంగా చెప్పి నీకేం చెప్తుంటే నన్ను పంపిస్తారు, నా కుటుంబం ఏమైపోలా అన్నాడు. పేరు అడగద్దు. నా కుటుంబం ఏమైపోలా, నా పిల్లలు ఏమైపోలా, నేను వాళ్ళు చెప్పినట్లు వాళ్ళు అడుగుజాడలకి లోబడిపోతే అన్నాడు. అంటే ఏమిటంటే వాక్యం చెప్తా, కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తాం, సరే ఆమెనందాం, వారి వంటి ప్రవర్తనకు దిగజారిపోతాం. కాబట్టి ఇలాంటి రోజులు వచ్చేసాయి. కాబట్టి భయం కావాలి ప్రభా. అందుకే అంటాడు యోబు 4వ అధ్యాయం 6-7లో, నీ భక్తి నీకు ధైర్యం లేదా అన్నాడు. మనకు ధైర్యం పుట్టించాలి, మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. ఈరోజు భక్తి తగ్గుకుంటూ వచ్చింది కాబట్టి ఈ రోజుల్లో మనకు ఇతరులు చూసినప్పుడు వాక్యం చెప్పినా విలువ లేని జీవితాలకు వచ్చేసాయి. అందుకే ఆ రోజుల్లో చూశాడు అపోస్తలుడైన పౌలు తిమోతిని చూశాడు. వెళ్ళిపోతున్నాయి మడుగుతుంది. నీ తోడికోడలు వెళ్ళిపోయింది తన స్వజనుల దగ్గరికి, తన దేవుని దగ్గరికి, తన బంధువుల దగ్గరికి, తన దేశానికి వెళ్ళిపోయింది, వెళ్ళిపో. అప్పుడు చెప్పింది, నీ ప్రాణము నా ప్రాణం, నీవు చచ్చిపోయే చోట అంటే నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతా, నీవు నిశ్చయించు నీవు చేస్తా, నీ జనమే నా జనం, నీ దేవుడు నా దేవుడు. ఈ చెప్పే తీర్మానంలోకి వచ్చిందని ఎరిగి కరువైనా, కాటుకైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా తన అడుగుజాడల్లో నయోమి చెప్పిన అడుగుజాడల్లో రూతు వింటాదని ఎరిగినదాయి అట్లా బయట తీసుకొచ్చింది కాబట్టి అదే అడుగుజాడల్లో లోబడుకుంటూ వచ్చింది. ఇది చూశాడు బోయజు కూడా 2వ అధ్యాయంలో. అక్కడ కూడా మనం చూసాం 11, 12 కూడా చూస్తాం. నీవు నీ అత్తకు చేసినందని విన్నానమ్మా, నీవు యోగ్యురాలు అన్నాడు. నీవు యవనస్తులు వెంబడించలేదని చూశానమ్మా, నీవు యోగ్యురాలు అన్నాడు. మరి మన జీవితంలో ఏడ కూర్చుంటా? మన మనసాక్షి ఒకసారి ఊహించుకో. 4 రోజుల క్రితం జరిగిన చరిత్రలో 4 రోజులు జరిగిన చరిత్రలో మనం ఒకసారి ఊహించుకో. ఎక్కడ కూర్చుంటున్నాం, ఏడ తిరుగుతున్నాం, ఏడ ఏకీపిస్తూ వచ్చాం. మరి బల్ల ఎట్లా పాల్గొంటాం? ఆరాధన ఎట్లా చేస్తాం? ప్రార్థన ఎట్లా చేస్తాం? అంటే ప్రభు క్షమిస్తాడు. నిజమేనా?
ఇస్కరియోతు యూదాను అడుగుదాం ఒకసారి పోయి, ఏమయ్యా నువ్వు ఆఖరి లాస్ట్ రోజు ప్రాణం చేసుకున్నావు కదా, ఆ 30 వెండి నాణాలు తీసుకుని పోయి, ఆ వెండి నాణాలు తీసుకుని పోయి ఆ యొక్క మరి యొక్క అది పరిచయాలకు సర్దుకాయలకి అప్పచెప్పి, ప్రధానాధికి అప్పచెప్పి, మీ వెండి నాణాలు మీరు తీసుకొని నా ప్రభుని అప్పచెప్పి అన్నాడు. నా ప్రభు నేను అప్పచెప్పి నేను తప్పు చేశానని ఏడ్చాడు. అలా ప్రార్థన విన్నాడా దేవుడు? ఆయన ప్రార్థన విన్నాడా? మన అనుభూతాలు కూడా కొన్ని సందర్భాలు చేసుకుంటూ వస్తాం. ఏమని, నేను లాస్ట్ రాంగ్ చేస్తానమ్మా. కాబట్టి మన జీవితం ఒకసారి పరీక్షించుకో. ఈ మధ్యాహ్నం వేళ నువ్వు ఇస్కరియోతు కంటే గొప్పవాడే కాదు, ఆయన అపోస్తలుడు. అపోస్తలత్వం పొందిన మహాభక్తుడు. అందుకే అంటాడు మత్తయి సువార్త 19:26-20 నుంచి అంటాడు, మేము సమస్య వదిలిపెట్టి నేను వెంబడించామయ్యా అన్నారు శిష్యులు. అందులో ఆయన కూడా ఒకటి వాడు. సమస్య వదిలిపెట్టారు వాళ్ళు. అందుకే లూకా సువార్త 5:11 రాబడింది, వెంటనే లోబడ్డారని రాయబడుకుంటూ వస్తాయి. ఏంటంటే తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించడం చూస్తాం. అంటే ఉన్న పాటను వచ్చేసారు. అలాంటి మహాభక్తులాంటి వ్యక్తులకే ధనము చూసి ప్రభు నమ్మారు. పేతురు లాంటి మహాభక్తుడే పరిస్థితులు చూసి ప్రభుని ఎరగనన్నాడు. మనము కూడా వాళ్ళకంటే గొప్ప వాళ్ళు మన కాదు నాయన. పేతురు తిరిగి సరిచేయబడ్డాడు, ఇస్కరియోతు యూదా అవకాశం పోగొట్టుకున్నాడు. అందుకే యేసు ప్రభు బతికిన ఆయన ఉన్నంత వరకు ఆ 3.5 సంవత్సరాలు ఆయన కొరకు ప్రాణం చేస్తూ కూడా అంటాడు. ఆ 17వ అధ్యాయం యోహాను సువార్తలో అంటాడు, ఇదిగో ఆ వ్యక్తి నీవే అని ఏలెత్తి చూపాడు. అప్పుడు కూడా మార్పు లేకపోతే చాలాసార్లు వాక్యం వస్తాయి. వాక్యం వస్తే చాలాసార్లు హెచ్చరిక చేస్తూ వస్తాడు దేవుడు. అయ్యా నీవే 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 అని హెచ్చరిక చేస్తూ వస్తాడు. 2 వాక్యం ద్వారా, అంటే నీ మనస్సాక్షి ద్వారా హెచ్చరిక చేస్తాడు. 2 వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ వస్తాడు. 3వది పరిస్థితులు బట్టి కూడా హెచ్చరిక చేస్తూ వస్తాడు. అంటే ఏదో సందర్భాలు బట్టి తప్పు అని చెప్పుకుంటూ వస్తాడు. అప్పటికి నీ ప్రార్థన ఆడిపోతుంది, నీ పరిచయం ఆడిపోతుంది. తమాషా అనుకుంటున్నా అంటే ఎట్లయినా ఆడితే లాస్ట్కి వచ్చి క్షమాపణ చెప్తే అయిపోతుంది అనుకుంటున్నా. అందుకంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ అందాం, 2 సమూయేలు 12:13 దావీదు అంటాడు, అయ్యో నేను పాపం చేసిందని ఒప్పుకున్నాడు. క్షమించబడ్డాడు. కానీ శిక్ష తప్పించుకున్నాడా? 13వ అధ్యాయంతో ఆరంభమైంది, 18వ అధ్యాయంతో ముగిస్తూ వచ్చాడు. 17వ అధ్యాయంతో ఆరంభమైంది, 2 సమూయేలు 13వ అధ్యాయంతో. ఏంటి, తన సొంత అన్నే భయంకర పాప జీవితం చేసి తన సొంత చెల్లెలే తామాన్ని చెడుపుతూ రాగా 14వ అధ్యాయం తిరుగుబాటు వచ్చేసాయి. 15, 16 అధ్యాయాలు దేశము ప్రాంతం వదిలిపెట్టి అరణ్యాలు తిరిగే పరిస్థితి వచ్చాయి. 18వ అధ్యాయులు ఏడుస్తున్నాడు తన కుమారుడు చనిపోతూ వస్తే. ఎలాంటి మహాభయంకర పరిస్థితి తెలుసా? 13వ అధ్యాయం నుంచి చూస్తే తన ఇంటి వారే తన మీద తిరుగుబాటు, తన కుమారులే తన మీద తిరుగుబాటు, తన సొంత అన్నదమ్ములే ఒకరికొకరు పొడుచుకునే పరిస్థితి. శిక్ష తప్పించుకోలేవు, తెలిసి తప్పు చేస్తే జాగ్రత్త. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం చాలు, ఇప్పటికీ మన టైం అయింది. అంటే అన్ని పరిస్థితి దావీదు తెలిసి తప్పు చేసి కాబట్టి లాస్ట్కి అన్ని అనుభవించిన తర్వాత ఆయన కల్లార చూసి లాస్ట్ అనుభవిస్తాల్లో ఆయన ఎంత అనుభవిస్తాలో నదిగిపోయింటాడు. నేను చేస్తే అప్పుడు ఆయన తప్పు చేసినప్పుడల్లా ఒప్పుకునేది కూడా అదే. సపోజ్ అనుకుందాం, మొదటి 2 అధ్యాయంలో కూడా ఆయన అన్నాడు, సాతాను అతని హృదయంలో ప్రవేశించి సైన్యం లెక్కించని రాయబడింది. సైన్యం లెక్కించాడు. యోబు చెప్పాడు, అయ్యా ఇది తప్పు, దేవుడు ఇచ్చిన సైన్యం ఇది, నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్పినా కూడా అతడు సాతాను యొక్క చేతి కింద లోబడిపోయాడు. కాబట్టి సైన్యం లెక్కించి లాస్ట్కి 70,000 మంది చావు కారకుడయ్యాడు. అప్పుడు ఏడుస్తుంటాడు, అయ్యో మరి గొర్రెల వంటి వారు వీరేం చేశారు, నేను నా ఇంటి వారు పాపం చేసేది. అంటే ఒక వ్యక్తి యొక్క దోషము దేశానికే, ఒక వ్యక్తి దోషము కుటుంబానికే నష్టం తీసుకొస్తుంది. అంటే మన పతనము, మన ఆత్మీయ జీవితము నీతో పాటు నష్టం తీసుకొచ్చి నేను చెప్తా, ఆదామున్నాడు అవుంది, అవుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది సంవత్సరాలు, నీవు తినవద్దని వృక్షఫలం తింటూ కాబట్టి నీ నిమిత్తం నేల చేపించబడింది అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఆదాం నువ్వు నాతో ఉండటకు ఈ స్త్రీ నాకు ఇచ్చావు, నేను తిన్నా. కానీ
కానీ దేవుడు ఏం చెప్పాడు? నీవు తినవద్దు. 2:17 రాయబడిన ప్రకారం తింటే చచ్చిపోతావు అన్నాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞ మీరాడు కాబట్టి 1 యోహాను పత్రిక 3:4 రాయబడింది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని రాయబడింది. ఆ పాపం చేశాడు కాబట్టి రోమ 6:23 ప్రకారము మరణము సంప్రాప్తమైంది. రోమ 5:19 ప్రకారం ఒక విధేయత లోకానికి పాపం ద్వారా శాపం ద్వారా మరణం అందరికి సంప్రాప్తమైన రాయబడద్దు వచ్చింది. ఆ మరణం తీసుకొచ్చాడు. అంటే నీ ఒక వ్యక్తి వల్ల నీ కుటుంబం, నీ ఒక వ్యక్తి వల్ల సంఘం నష్టపడతాడు. అంటే ఎందనుకుంటున్నావు? ఆత్మీయ జీవితంలో. కాబట్టి రాత్రి కూడా సోదరుతో మాట్లాడుతూ వచ్చా, అయ్యా పరిస్థితి నాకైతే చాలా టఫ్గా ఉంది. ఎందుకు? దేవుడు చాలా రాపిడి పెట్టాడు. నేను షిఫ్ట్ అయిదామని ఆలోచిస్తున్నా బ్రదర్ అన్న. అర్థమవుతుందా? షిఫ్ట్ అయిదామని ఆలోచిస్తున్నా అంటే, అన్న మంచిగా నీకు ఆలోచన ఉంది కానీ అన్న ఇప్పుడు వద్దన్నా అన్నాడు. ఇప్పుడు వద్దన్నా, ఎందుకంటే సంఘం చెదిరిపోతుంది. మీరు లేకపోతే సంఘం దెబ్బతింటుంది. ఆటకని భరిస్తూ అన్నా. లేస్తే వాళ్ళ పరిస్థితి అరుపులు, కేకులు. ఎన్నో లక్షలు పోగొట్టుకున్నా. ఇది నాకు బ్లాక్ అయినా పర్వాలేదు కానీ, అంటే అది నాకు లాస్ అయినా పర్వాలేదు కానీ నేను బయట ఉండాలన్న ఆలోచన వస్తుంది చాలా కాలం వచ్చి. ఎందుకంటే విలాపాక్యాలు 5:9 రాయబడింది. మా పితరులు 5:7 రాయబడింది. మా పితరులు పాపం చేసి దోపశిక్ష మేము భరిస్తున్నామని. అది మేము భరిస్తున్నామయ్యా నా కుటుంబంలో చేసిన దౌర్భాగ్య పరిస్థితిని బట్టి, లేదా నేను చేసిన దౌర్భాగ్య పరిస్థితిని బట్టి నేను భరిస్తున్నా. నాకు చేత కావట్లేదు, చిప్పట కదా అని ఆలోచిస్తున్నా అన్న. నేను చెప్తున్నా రాత్రి 11 నుంచి మాట్లాడుకుంటూ వచ్చాను. ఆయన కూడా ఒక ఆత్మీయంగా నా సంఘం చెదిరిపోతుంది అన్న అని. అన్న ఏం చేస్తే ఆత్మీయంగా కట్టుకోలేకపోతున్నామన్నా. ఎన్ని ప్రార్థనలు ఉన్నాయి, ఆన్లైన్ ప్రార్థన, గొలుసు ప్రార్థనలు, నానా రకాలు చేస్తున్నా కూడా ఆత్మీయ స్థితి పెంచలేకపోతున్నామన్నా. ఆత్మీయంగా పెంచలేకపోతున్నామన్నా. మా వల్ల ఇది కాదన్నా. మాకొరు ప్రాణం చేయండి. ఆయన కూడా చెప్పాడు బాధపడి. చేస్తున్నామన్నా, తప్పకుండా చేస్తాం. సంఘం మీ వల్ల కొద్దిగా అంత జరుగుతుంది కాబట్టి దయచేసి డ్రాప్గా ఉన్నా. అంటే ఇన్ని రకాలుగా నలిగిపోతూ పరిచయం చేస్తున్నాం దేవుని బట్టి. ఫలితం ఎంత? ఏబేలు గ్రంథంలో రాయబడినట్లు సంవత్సరాల తర్వాత వాక్యం చెప్తున్నా కూడా ఫలితం లేకపోతే ఫలితం ఎంత? సాధకం ఏమిటి? ఆత్మీయ జీవితంలో లాభం ఏమిటి? నెమ్మది ఉంటుందా? కాబట్టి నీ స్థితి ఒకసారి పరీక్షించుకో. ప్రభా నా వల్ల నేనేమి కోరుకోవడానికి నన్ను ఇష్టపడి అపోస్తులు 22:10 అంటాను. నేనేం చేయలేనన్నా అని అడిగాడు ప్రభువును. నువ్వు అడిగినావా? నా తలాంత ఏమి, నా పరిచయం ఏమి, నా అనుభూతం ఏంటి? పేతురు మళ్ళీ తిరిగి సంపాదించుకున్నాడు. నేనేమిటి? యోహాను సువార్త 20:20 పేతురు అడుగుతూ వచ్చాడు, నీ పని ఏమిటి? నీ పరిస్థితి ఏమిటి? నువ్వు చేపలు పడ్డానికి నేను పిలిచానా? దేని పిలిచానని అడుగుతుంటే అప్పుడు అన్నాడు, అయ్యా ప్రభా నేనేం చేయాలి అడిగితే, నా గొర్రెల మేపు, నా గొర్రె పిల్లల మేపు, అయ్యా నువ్వు నా గొర్రెలను కాయ అన్నాడు. 3 రకాలు చెప్పాడు. గొర్రెపిల్ల మేపు, గొర్రెలు కాయ, గొర్రెలు అంటే కాయ అనే జీవితంలో తీసుకొచ్చినప్పుడు ఆయన అంటాడు 18:19 అతడు ఎట్టి మరణం వల్ల దేవుని మహిమపరిచిన దాన్ని సూచించుచూ అన్నాడు. అది కోరుకున్నాడు ప్రభువు. మరణంలో కూడా ప్రభువే మహిమపరచబడాలి. మనలో ఏమొస్తాయా? మన జీవితాలు ఇవన్నీ చూస్తే ఎట్లా నిద్ర వస్తాయి మనకు అర్థం కాదు. కానీ ఎలా మీ అనుభూతులు వస్తాయి మాకైతే అర్థం కాదు. కానీ ప్రభుని బట్టి చెప్తున్నాము, సాధకం లేదు. ప్రభులో మన జీవితాలు అర్పించుకోలేకపోతున్నాము. తప్పిపోయిన పేతురుని మళ్ళీ పట్టుకుంటే ఎట్లున్నాడు తెలుసా? రాపిడి చేసిన సాధకం వల్లే అతడు వచ్చేసాడు. కరుగు కట్టిన ఇనుప పాత్ర వల్ల అతడు వచ్చి ఏ పనైనా సరే నేను చేస్తానన్నాడు. అందుకంటే 4:18-19 అపోస్తల కార్యాలు అంటాడు, మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మీరే చెప్పని అందరిని అడుక్కుంటూ వచ్చాడు. అది దేవుని మాట వినేవారు. అందుకంటే 4:11-12 రాయబడుకుంటూ వచ్చింది అపోస్తల్లో. అయ్యా విద్యలేని పామర్లు అయ్యా వీళ్ళకేంటి అన్నప్పుడు ఆయన అంటాడు, మేము మీ మాట వినలేదా, దేవుని మాట విన్నాము. వాక్యం వచ్చింది వాళ్ళకి, పరిచయం వచ్చింది వాళ్ళకి, ప్రార్థన వచ్చింది వాళ్ళకి. వాళ్ళు చేస్తుంటే 5:14-15 రాయబడుకుంటుంది. అద్భుతాలు చేశారు వాళ్ళు.
మరి మనం ఏం చేస్తాం? ఎన్ని లోపాలతో సంఘం ఉందంటే అన్ని లోపాలతో ఉందయ్యా. ప్రభుని బట్టి చెప్పాలంటే సువార్త లేని సంఘం ఏదైనా ఉందంటే కసాబరు ఉందని చెప్పగలం మేము. సేవకు లేని సంఘం ఏదైనా ఉందంటే కసాబరు ఉందని చెప్పగలం మేము. మరి మీ జీవితంలో ఎట్లున్నాయి పరీక్షించుకో. నా వల్ల నా పరిచయం వల్ల లాభం లేకపోతే నేను ఎందుకు ఎంతమంది అవ్వద్దు అబ్బా 70-80 పోనీ మన ఆస్తులు ఇట్లా సంపాదించుకుంది అనుకో. అందుకంటాడు కీర్తన 41లో మన పేర్లు పెట్టుకుంటాం మన భూములకి, మన ఆస్తులు మన పేర్లు పెట్టుకు సంతోషము. అది నీ వల్ల ఒకవేళ ఉంటే నీతో పాటు నీ పిల్లలు అనిపిస్తారు. కానీ వెనక రాదు, అది గుర్తుపెట్టుకో. ఎవరికి రాదు, నాకైనా నీకైనా రా. కానీ మన క్రియలు మన కొట్టు వస్తాయి. అపోస్తలుడు యోహాను అదే అంటాడు, అయ్యా మన క్రియలు మన వెంట వస్తాయి. అపోస్తలుడు పౌలు అదే తిమోతికి అంటాడు, మన సాక్ష్యం మన వెంట వస్తాయి. ఇది రావాలి మనకు. మన నీతి ఫలం ఫలించేవారుగా ఉండాలి. అందుకే చెప్పేసి 5వ అధ్యాయం మరి 5వ అధ్యాయంలో 11-14 రాయబడుకుంటూ వచ్చేది. మనం నీతి ఫలం ఫలించేవారుగా ఉండాలి. ఇది లేకపోతే మనకి అప్పుడప్పుడు లెక్కలతో వస్తాడు, నీ వల్ల లాభమే లేదు, వేస్ట్ ఆఫ్. కాబట్టి ప్రభుని అడుక్కుంటూ వస్తాం, ప్రభా ఇన్ని పరిస్థితులకు నేను మూలకారకులు కాకున్నట్లు నేను అప్పు చెప్పుకుంటా, బలలో పాలుకుపోయి మలుపు లేదా మిగిలి చూస్తాం. అందుకంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన ప్రాణం అప్పచెప్పిన క్రీస్తు చేసినందులో విశ్వాసములు జీవిస్తా. గలితీ 2:20 మాట అన్నాడు. నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పచెప్పుకున్న క్రీస్తు యేసులో నేను జీవిస్తానన్నాడు ఆ మాట. కాబట్టి అట్లా జీవించాడు. అలా జీవించాడు కాబట్టి ప్రభు ఆ వ్యక్తిని చూసినప్పుడు స్టెఫెనును చూస్తాం. అపోస్తలులు 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఆయన మరణమును చూసి దేవుని యొక్క దూతలు గణపరిచాడు. ఆయన మరణం చూసి ప్రభుని యేసు ప్రభు విశ్వాసం నుంచి లేస్తూ వచ్చాడు. అది సాక్ష్యం. మన జీవితంలో ఆ సాక్ష్యాలు వస్తాయి. వాళ్ళు మనుషులే కదయ్యా, వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు మనలాంటి వ్యక్తులే కదా. మరి వాళ్ళు మాదిరి అయితే మనం ఎందుకు రాము? వారు మాదిరి అయితే మనం ఎందుకు రాము? అంటే మనం ఏంటంటే అమ్ముడు పోతున్నాం, ప్రతిదానికి అమ్ముడుపోతున్నాం. వెళ్ళబెట్టి అలాగే మన అబ్రహాం లింకన్ పరిపాలనలో దాసులమైనట్లు నీగ్రో వారిని నిలబెట్టి అమ్మేవాళ్ళంట. అబ్రహాం లింకన్ చూసే వారికి విడుదల ఇచ్చాడు. అంటే మనం అమ్ముడుపోతున్నా, దేనికి అమ్ముడుపోతున్నా పరీక్షించుకొని ముగిస్తున్నాయి మధ్యాహ్నం వేళ. కాబట్టి సాధకం నీ వల్ల, రూతు వల్ల సాధకం వచ్చింది. ఎలాంటి అనుభూతిస్తాం? నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదరమ్మా, నీవు యోగ్యురాలు నేను ఎరిగానంటాడు. 2 ప్రజలందరూ ఎరిగారంట. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఒక మాట చూస్తాం. 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం రూతు 4వ అధ్యాయం 14-15 చదవండమ్మా. ఈ దినమున నీకు బంధువులు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. 1వ అధ్యాయంలో ఉన్న చూస్తే నయమంటుంది, నయమి అనద్దు మారాను. కారణం ఏంటో తెలుసా? సమృద్ధి గల దాన్ని ఆయన వెళ్ళాను, ఇప్పుడు రిక్తురాలుగా వచ్చానని ఏడ్చింది. సమృద్ధి గల దానిగా నేను వెళ్ళాను. అందుకంటే 1వ అధ్యాయంలో ఆ మాట చూస్తాము. అందుకే జ్ఞానం చేసినప్పుడు మరి 20లో అంటాడు, నేను సమృద్ధి గల దాన్నే వెళితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను అన్నారు. అంటే ఒంటరిది. ఇప్పుడు అంటుంది 4వ అధ్యాయంలో ఆ యొక్క బెత్లెహేము నివాసులందరూ బోయజకు బంధువులు కావచ్చు, నయమికి బంధువులు కావచ్చు. ఇప్పుడు అంటారు 14వ వచనంలో ఏంటంటే, ఈ దినం నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక, ఆయన నామం ఇశ్రాయేలులో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నిన్ను ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతని కనెను అని. అంటే ఎలా అంటారా? బంధువులు లేకుండా ఎక్కడైతే ఉందో ఆ బంధువుల మధ్య కంటే ఎక్కువైన ఆశీర్వాదాలు ఒక వ్యక్తి వల్ల వచ్చింది. నయోమి పోగొట్టుకుంది, రూతు వల్ల సంపాదించుకుంది. మరి మన సంఘం ఆ స్థితిలో ఉండాలి. మళ్ళా చెప్తా ముగించు మనపు, మన సంఘం అంటే ఒక వ్యక్తి వల్ల
ఎలాదంట, నయోమి ఏడుస్తుంది 1:21, నన్ను రిక్తురాలుగా నేను ఉన్నాను, నేను మారా వంటి దానిగా ఉన్నాను, నేను యోగ్యురాలుగా లేకపోతున్నాను, నా వల్ల శాపం తప్ప దీవెన లేదని ఏడ్చింది. ఇప్పుడు అంటున్నారు ఆ యొక్క బెత్లెహేము నివాసులందరూ కూడా, నీవు యోగ్యురాలు, నీ తోడికోడలు నీకు సంతతి లేకుండా జీవితం ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు సంతతి ఉన్నావు, నీ పిల్లలు దీవించబడుతూ వచ్చారు. ఆ గర్భంలో వచ్చే దావీదు వచ్చాడు, ఆ గర్భం నుంచే ప్రభువైన యేసుప్రభువు వారు వచ్చాడు. మన సంఘం కూడా అలాంటి వారుగా ఉండాలి. మన సంఘం కూడా అలాంటి వారు ఉండాలి. అంటే ఏంటంట, ఫలము లేని నయోమిని చూసినప్పుడు, ఫలము లేని రూతుని చూసినప్పుడు యోగ్యురాలుగా ఎట్లా ఎంచబడిందో నీలో అలాంటి వారిగా ఉండాలి. అది లేకపోతే వేస్ట్ ఆఫ్ 0, వేస్ట్ ఆఫ్ 0 మార్కులు వస్తాయి. కాబట్టి పరీక్షించుకో. ప్రభువా నన్ను రిక్తురాలుగా నేను ఉన్నా, ప్రభువా నన్ను రిక్తురాలుగా ఉన్నా, నాలో లాభం లేదు. అయ్యా నయోమి వల్ల, మరి ఆమె రూతు వల్ల ఆమె ఎట్లా ఆశీర్వదించబడిందో నేను ఇతరులకి ఆశీర్వకరంగా ఉండాలి. ఆమె యోగ్యురాలుగా ఎట్లయితే చేయబడుతూ వచ్చిందో నేను ఇతరులను చూసినప్పుడు దీవించబడినంతగా నన్ను వాడుకో. అలాంటి వాడిగా పరీక్షించుకుంటే, అలాంటి వాడిగా నీ పరిచయం చేస్తూ వస్తే నీ వల్ల, నీ పరిచయం వల్ల, నీ సేవ వల్ల ఇతరుల లాభం వస్తుంది. నీ యొక్క బల్ల దీవెనకరంగా ఉంటాయి, నీ ఆరాధన దీవెనకరంగా ఉంటుంది, నీ యొక్క సాక్ష్యం దీవెనకరంగా ఉంటాయి. ఇది లేకుండా మనం అందరం కూడా నష్టపడుతున్నాం. కడవరి దినాల్లో ఉన్నాం. తిమోతికి అదే చెప్పాడు పౌలు, అయ్యా ఇప్పుడు భక్తిహీనుల మధ్య మనం ఉన్నాం, కడవరి దినాల్లో మనం ఉన్నాం, విశ్వాసం కోల్పోయే దినాల్లో ఉన్నాం, వాక్యాన్ని తావివేల దినాల్లో ఉన్నాం, జనులు హితబోధన లక్ష్య పెట్టే దినాల్లో ఉన్నావు. నీవు సాధకం చేసుకొని వారి మధ్య నీవు ప్రవర్తన, వాక్యోపదేశకుడిగా ఉండు, పరిచారకుడిగా ఉండు, బోధకుడిగా ఉండు, ఖండించేవాడుగా ఉండు, బుద్ధి చెప్పేవాడుగా ఉండు అని చెప్పాడు. అలా చేశాడు కాబట్టి తిమోతి సంఘాలు కట్టాడు. అలా చేశాడు కాబట్టి సంఘం అతని ద్వారా ఏర్పరచబడుతూ వచ్చింది. అతడు అట్లా చేసి సాక్ష్యం పొంది ప్రభుకు అసాక్షిగా జీవించాడు. మరి మనం కాబట్టి పరీక్షించుకుందాం. ప్రభా యవ్వన కాలం రక్షించుకున్నావు, ప్రభా యవ్వన కాలంలో నన్ను పిలుస్తూ వచ్చావు, నేను నీకు వాడుకుంటా. ప్రభా వృద్ధావులు నన్ను పిలుస్తూ వచ్చావు, నేను నీకు వాడుకుంటా. నన్ను నీ వాడుక చేసుకో, సాధన చేసుకుంటాను. నేను అబ్రాహాము వంటి కుటుంబంగా ప్రత్యేకింపబడుకుంటూ వస్తా. రూతు వంటి జీవితంలో నేను మాదిరిగా ఉంటుకుంటూ వస్తా. యోగ్యురాలని ఎవరైతే ఆమెను పనికిరాని దానికి చేశారో ఇప్పుడు అదే వ్యక్తులు నీవు ధన్యురాలు అమ్మ అన్నారు. నీవు ఒంటరిదాను కాదమ్మా అన్న, నీ గర్భంలో నుండి సంతతి, నీ గర్భంలో రాదు, నీ గర్భంలో నుండి పిల్లలు వచ్చారన్నారు. అలాంటి వారుగా దేవుడు ఆమెను చేశాడు, నయమి చేశాడు, రూతుని చేశాడు. కాబట్టి నీ వల్ల నీ కుటుంబం, నీ వల్ల నీ సంఘం దీవించబడాలంటే నీ ప్రవర్తన ప్రభువుకు మాదిరిగా ఉండాలి. ఇది రూతులో కనపడింది, దానియేలులో కనపడింది, మన ప్రవర్తనలో కనపడాలి, మన సాక్ష్యాల్లో కనపడాలి. కడవరి దినాల్లో భక్తిహీనులుగా జీవించకూడదు. ఎటుపోతే అటు మనం గాలి చెదరగొట్టు పొట్టు వల్ల మనం ఉండకూడదు. అందుకంటాడు మత్తయి సువార్త 3:10-12 అంటాడు, ఎగిరిపోయి కాల్చబడే పొట్టు వల్ల మనం ఉండకూడదు. మనం అలాంటి జీవితాలు ఉంటే ఇప్పుడైనా పరీక్షించుకో. ప్రభా నన్ను సరి చేసుకుంటా, నీ ఇష్టమైన పాత్రగా నచ్చే, నువ్వు కోరుకున్న వ్యక్తిగానే చేస్తే నీ వాడుగానే ఉంటా. అలాంటి వాడిగా ఉంటే తీర్మానం కలిగి బలలో పాల్పొందుతూ వస్తాం. అలాంటి తీర్మానం కలిగి ప్రభువుకి ఇష్టమైన రీతిలో సాధకం చేసుకొని మన మరణం లేదా మన సాక్ష్యం ఇతరులకు ఫలం ఇవ్వాలి. అలాంటి అనుభవంలోనికి నేను ప్రభు సమకూర్చినట్లు సిద్ధపడుతూ వస్తాం. అలాంటి ప్రవర్తన కలిగినట్లు ప్రభు సాయం చేయనట్లుగా మనమందరం పరీక్షించుకొని బలలో పాల్పొందుతూ వస్తాం. ఆ రీతిగా ఉన్నట్లు ప్రభు సాయం చేయడం దయచేసి స్థలంలో ప్రార్థన చేస్తూ వస్తాం.